ఈ మధ్య కాలంలో చాలామంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే దాని గురించి ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. అంటే వెయిట్ లాస్ అవ్వడానికి, తర్వాత కొన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి చాలా చూస్తా ఉన్నాం. అయితే దీని గురించి మమ్మల్ని కూడా చాలామంది అడుగుతున్నారండి. అంటే ఫర్టిలిటీ కోసం, అంటే పిల్లల కోసం ట్రై చేసేవాళ్ళు, లేదంటే ప్రెగ్నెన్సీలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయొచ్చా లేదా అని చెప్పి చాలామంది చాలా సందేహాలు అడుగుతున్నారు. సో ఈ రోజు మనం దీని గురించి మాట్లాడుకుందాం. హలో అండి, నేను మీ డాక్టర్ నైని, fertility expert consultant at 49 Fertility Center, Karimnagar branch. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి అంటే, యూజువల్‌గా ఈ కాన్సెప్ట్ అనేది ఏంటి అంటే ఎక్కువ సేపు ఫాస్టింగ్ అంటే ఇది చాలా రేషియోస్‌గా చేస్తుంటారనమాట. అంటే ఎక్కువ సేపు ఫాస్టింగ్ అంటే 16 అవర్స్ ఫాస్టింగ్ ఉండి, తర్వాత 8 అవర్స్ తినడము. లేదంటే కొంతమంది 18 అవర్స్ వరకు ఫాస్టింగ్ ఉండి, తర్వాత 6 అవర్స్ మాత్రమే తినే పీరియడ్ అనేది ఉంటుంది. సో లేదంటే ఇంకొక రకంగా 5 డేస్ 5:2 అంటే 5 డేస్ నార్మల్ డైట్ తీసుకోవడం అండ్ 2 డేస్ ఫాస్టింగ్, అంటే ఓన్లీ 1 మీల్ లెస్ దెన్ 500 క్యాలరీస్ అలా తీసుకోవడం అనమాట. సో ఇలా రకరకాలుగా ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చేస్తుంటారనమాట. సో దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, యూజువల్‌గా ఇలా ఎక్కువసేపు ఫాస్టింగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఆ ఫాస్టింగ్ పీరియడ్‌లో బాడీలో ఉన్న ఎనర్జీ సోర్సెస్, ఇప్పుడు ఎనర్జీ కావడానికి మనకి ఎనర్జీ అనేది స్టోరేజ్ అయ్యి ఉన్న ఎనర్జీ అనేది బయటికి రిలీజ్ అవుతుందనమాట. సో స్టోరేజ్ ఫామ్‌లో ఉన్న క్యాలరీస్, ఫ్యాట్స్ ఇవన్నీ కూడా ఖర్చయిపోయి, దానివల్ల మనకి క్యాలరీస్ అనేది ఎనర్జీ స్టోర్స్ నుంచి తీసుకోవడం జరుగుతుందనమాట. సో దానివల్ల వెయిట్ రెడ్యూస్ అవ్వడం అనేది చూస్తుంటాం. సో దీంతో ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్తున్నారు అంటే, బేసిక్‌గా ఇది ఎవరికి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది అనంటే, డయాబెటిస్ అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, లేదంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో, బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళలో, లేదంటే బ్రెయిన్‌కి సంబంధించిన డిషెస్ అంటే న్యూరో డిజనరేటివ్ డిజార్డర్స్ అని అంటారు, అలాంటి వాళ్ళకి, లేదంటే వెయిట్ తగ్గడానికి ప్రయత్నించే వాళ్ళ కోసం ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తున్నారన్నమాట. సో ఇలా చాలా రకాల పరిశోధనలలో ఇలాంటి కండిషన్స్ లో ఉన్న వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తో బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి అంటున్నారు. సో ఏమవుతుంది, ఇలా ఎక్కువసేపు ఫాస్టింగ్ ఉండడం వల్ల, ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ ఫాస్టింగ్ టైంలో ఏమవుతుందంటే, బాడీలో సర్టెన్ లెవెల్స్ ఆఫ్ కొన్ని రకాల హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అంటే ఇన్సులిన్ లెవెల్స్ అనేవి తగ్గిపోయి, దానివల్ల మెటబాలిజం అనేది ఎక్కువ అవుతుంది. తర్వాత గ్రోత్ హార్మోన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అనమాట. దీనివల్ల కూడా ఏంటంటే మెటబాలిజం రేట్ అనేది పెరుగుతుంది. సో ఇలాంటి కండిషన్స్ లో ఉన్న వాళ్ళకి ఇది బెనిఫిట్ అవుతుంది. సో మరి ఇప్పుడు ఫర్టిలిటీ కోసం ట్రై చేసే వాళ్ళు, అంటే పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళు, లేదంటే ప్రెగ్నెన్సీలో ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చేయొచ్చా, చేయకూడదా, ఏమైనా ఉపయోగం ఉందా, దీనివల్ల బెనిఫిట్ ఉంటుందా అనేది గమనిస్తే, ఇప్పటి వరకు మనకున్న స్టడీస్ లేదంటే ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా ఏంటంటే, మగవారిలో, లేదంటే యానిమల్స్‌లో, లేదంటే పోస్ట్ మెనోపాజల్ లేడీస్ అంటే నెలసరి ఆగిపోయిన లేడీస్‌లో మాత్రమే ఇప్పటివరకు దీని గురించి, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి స్టడీస్ చేశారు. కానీ ఇప్పుడు ఎవరైతే పిల్లల కోసం ట్రై చేస్తున్నారో ప్రెగ్నెంట్ ఉమెన్‌లో దీని గురించి మనకి డేటా అనేది అవైలబుల్ లేదు. సో కాకపోతే మనం ఇప్పుడు లాజికల్‌గా లేదంటే థియరిటికల్‌గా ఆలోచించినట్టయితే, ఇప్పుడు ఏమవుతుంది, ఎక్కువ సేపు ఫాస్టింగ్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, మన బాడీలో బ్రెయిన్ నుంచి కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో ఎక్కువసేపు ఫాస్టింగ్ పీరియడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ టైంలో ఏమవుతుందంటే, ఆ బాడీలో ఉన్న హార్మోన్ లెవెల్స్ ని అన్నిటిని తక్కువగా డిటెక్ట్ చేస్తుంది బ్రెయిన్. ఓకే, దాన్ని కన్జర్వ్ చేయడానికి ఏమవుతుందంటే, బ్రెయిన్ కూడా తను రిలీజ్ చేసే హార్మోన్స్ ని తగ్గించేస్తుంది. సో ఇలా మనకి ఇప్పుడు రిప్రొడక్టివ్ సైకిల్ లో ఏమవుతుంది, మనకి బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ తోనే మనకి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనకి ఓవులేషన్ ఇవన్నీ కూడా జరగడం జరుగుతుంది. సో ఇలా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉండడం వాళ్ళలో ఏమవుతుందంటే, ఈ హార్మోనల్ యాక్సిస్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అలా డిస్టర్బ్ అవడం వల్ల ఓవులేషన్ కి సంబంధించిన సమస్యలు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావడము, అండం విడుదల సరిగా అవ్వకపోవడం, ఇలాంటి ఇష్యూస్ అనేవి రావచ్చు అన్నట్టు. సో అలాగే ఈవెన్ మగవారిలో కూడా స్పర్మ్ క్వాలిటీకి సంబంధించిన ఇష్యూస్, స్పర్మ్ ప్రొడక్షన్ కి సంబంధించిన ఇష్యూస్ కూడా రావచ్చు అనమాట. సో ఇలా మనకి బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల, ఇప్పుడు మీరు గమనించినట్టయితే కొంతమంది అథ్లెట్స్ లో, అంటే ఎక్కువ విగరస్ ఎక్సర్సైజెస్, ఎక్కువ ఫాస్టింగ్స్ అంటే డైటరీ రెస్ట్రిక్షన్ చేసే వాళ్ళలో ఎక్కువగా మనకి పీరియడ్స్ కి సంబంధించిన సమస్యలు గమనిస్తుంటాం. సో అలాగే ఇలా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళలో కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు, అండ్ ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది యూజువల్ గా మేము అవాయిడ్ చేయమని చెప్తుంటాం అనమాట. ఎందుకంటే దాని వల్ల వచ్చే సమస్యలు ఉండొచ్చు. ప్రెగ్నెన్సీలో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వచ్చి బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది. అండ్ ఈవెన్ ప్రెగ్నెన్సీ
ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళలో కూడా ఓవులేషన్‌కి సంబంధించిన సమస్యలనేవి ఏర్పడొచ్చు. సో, అందువల్ల ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది మీకు వెయిట్ రిడక్షన్‌కి హెల్త్ బెనిఫిట్స్ కోసం ఇది ఉపయోగపడొచ్చేమో కానీ, ఎవరైతే పిల్లల కోసం ట్రై చేస్తున్నారో లేదా ప్రెగ్నెన్సీలో మాత్రం యాస్ ఎ డాక్టర్ మేమైతే అవాయిడ్ చేయమనే చెప్తాం. మరి ఇలాంటి వాళ్ళలో వెయిట్ రిడక్షన్ కోసం ఎలాంటి మెజర్స్ పాటించాలి అంటే బేసిక్‌గా హెల్తీ డైటరీ రెస్ట్రిక్షన్ అంటే మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకొని, ఆ తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ డైటరీ రెస్ట్రిక్షన్ ఇవి 2 కూడా సక్రమంగా మీరు బ్యాలెన్స్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్‌గా మీ రీప్రొడక్టివ్ పొటెన్షియల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ప్రెగ్నెన్సీలో కూడా ఇది బెనిఫిట్ అవుతుంది. థాంక్ యూ.